పట్టులా అవుతుందన్న ఫీల్తో మేము ఇవాళ కాదు డే ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా స్కామ్ జరిగిందనంటే థర్డ్ పార్టీలకి ఇచ్చో థర్డ్ పార్టీలని ఎంటర్ చేసుకోనో మీ వాళ్ళ ఎవరికి బినామీలకి ఇచ్చుకుంటే ఏడన్నా స్కామ్ జరిగిందంటారు. గవర్నమెంట్లో జరిగితే స్కామ్ ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికే అర్థం అవ్వదు సార్. గవర్నమెంట్ హయాంలో జరిగితే స్కామ్ జరిగినట్ట, మరి ఇవాళ దఫాలుగా అడ్డగోలుగా ఎంతమంది థర్డ్ పార్టీలకు ఇచ్చారు? ఎంతమంది వాళ్ళ 50,000 నుంచి 60,000 దాకా బెల్ట్ షాపులు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఏర్లై పారుతుందే ఇవాళ రాష్ట్రంలో. ఆ కేసులైనా ఈ కేసులైనా ఏ కేసులోనైనా జనాలకి కావాల్సింది నిజ నిజాలు. ఇప్పుడు వరకు సిట్ గాని ఏమి గాని ఏ రోజైనా వచ్చి ఇప్పుడు వాళ్ళని పరిశీలించాము వీళ్ళని పరిశీలించామని తీసుకొని పోయి మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే జోగి రమేష్ గారిని కానీ తీసుకొని వెళ్తే ఒక్క రుజువు చూపించమనండి, వాళ్ళని ఒక్క రుజువు చూపించమనండి సార్. అడ్డగోలుగా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మీకు కోర్టు ఎన్ని ముట్టికాయలు వేసినా కూడా మీకు అర్థం అవ్వట్లేదు. దానికి ఎవరు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం అవ్వట్లేదా? అటు తిప్పి ఇటు తిప్పి 12 బాక్సులో 11 కోట్లు దొరికింది. గోల్డ్ మైన్స్ కొనిశారు, గోల్డ్ బాండ్స్ కొనిశారు, ల్యాండ్లు కొనిశారు. ఏవి కొన్నారంటే ఏవి రుజువులు కావాలి కదా, రుజువులు చూపించాలి కదా. ఇప్పుడు అందరు 11 కోట్లు దొరికినాయి, ఎవరు హయాంలో దొరికినాయి, ఏంటిది ఆ నోట్లేంటి, ఎప్పుడు ప్రచురం అయ్యాయి, అవన్నీ బయటకు తీయాలి కదా సార్. ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రావడమో ఏమి తెలియదు. అన్ని వీళ్ళకే సిట్టు డైరెక్ట్ గా వీళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, వీళ్ళు మాత్రం బయటకు వచ్చేస్తారు. చివరిలో మళ్ళీ ఆ సిట్టు ఇన్ఫర్మేషన్ లో ఒక పాయింట్ ఏం మెన్షన్ చేశారు, 3,005 కోట్లు మద్యం మీద వచ్చినటువంటి డబ్బులంట మొన్న ఎలక్షన్ కంట ప్రజలకంట పనిచేశారంట. ఇది ఎట్లుందనంటే దాదా చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నప్పుడు కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పి ఏదో ఒక రకంగా తిండి పెడతారు, ఎట్టైనా బిడ్డ తినేస్తుంది అనుకుని ఆలోచన దృక్పథంతో రాష్ట్ర ప్రజలు ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకోని మీరు కళ్ళబొల్లి అబద్ధాలు ఆడితే మరి ఏం చేసింది? 3,500 స్కాము రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వైఎస్ఆర్సీపీ హయాంలో ఖర్చు పెట్టుంటే ఈసీ ఏం చేసింది? ఈసీ ఏం చేసింది సార్? ఈసీ నిద్రపోయిందా? అంత స్కామ్ జరిగి డబ్బులు పంచుతుంటే నిద్రపోతున్నారా అంటే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ప్రజల మీద వేసారు. ఇవాళ కావాల్సింది రుజువులు సార్.